కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు మిక్సీ పట్టినండి. మిక్సీ పట్టి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినపప్పు, కొంచెం శనగపప్పు, పసుపు వేసి పోపైనాక ఇది మిక్సీ పట్టిన పొడి వేసినండి. కొబ్బరి పొడి వేసి బాగా కలగలపాలండి. తడి పోయే వరకు కలగలపాలి. పొడి పొడి అవుతుంది మంచిగా. ఇది ఇడ్లీలకు కానీ, దోశలకు కానీ, అన్నంలకు కానీ చాలా బాగుంటుందండి. ఇది కొబ్బరి పొడి అంటారు. చల్లారినాక బాక్స్లో పోసుకొని మూత పెట్టుకుంటే వారం రోజులైనా ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ఎర్రగా అవుతుంది, పొడి పొడి అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చల్లారే వరకు కడాయిలోనే ఉంచాలండి, మంచిగా అవుతుంది. నేను చేసే విధానం మీకు చూసినా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.